మన ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదల పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నది. పిల్లలకి చదువుకున్న పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, రైతు భరోసా వేస్తున్నారు, అన్నదీవెనలు వేస్తున్నారు, తర్వాత ఒంటరి స్త్రీకి డబ్బులు వేస్తున్నారు. ఇన్ని పథకాలు ఎన్నో ప్రభుత్వ పథకాల ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు వేస్తున్నారు మాకు. అంతేకాదు రుణమాఫీ, సున్నా లేని వడ్డీ, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా జగనన్న గృహప్రవేశానికి దాన్ని కూడా డబ్బు ఇచ్చి గృహాలు కూడా ఇస్తున్నారు, స్థలాలు ఉత్తినే ఇచ్చారు. ఈయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మళ్ళీ 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 రావాలని ఆ మహానుభావుడు కోరిక నెరవేర్చాలని ఇన్ని చేసిన జగన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అంటే ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేశారని అంటున్నారు. మరి ఎవరో మాటలు చెడురాని మాటలు, అవి అనరాని మాటలు, చూడలేని మాటలు, అవన్నీ వ్యర్థం. అది నమ్మకూడదు. అదిగో కుక్క, ఇదిగో నక్క, అదిగో పిల్లి అంటారు. ఇవన్నీ వ్యర్థం. అది కానీ ఎవరు చేస్తున్నారో, ఎలా తింటున్నారో, ఎలా మేము ఉంటున్నామో అన్నీ మా మనసాకి తెలుసు, ఇచ్చినని ఆయనకి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 రావాలని మన స్టేజ్ మీద కూడా మాట్లాడితే అది కూడా వెళ్ళిపోయింది అక్కడికి. మన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మన పాట పాడమన్నారు. పాట పాడి ఆయన వస్తే పైకి ఇచ్చేసారన్నమాట. అది పాడ అందర పాలిట దైవముగా జగనన్న నిలిచారు, పేదల పాలిట పెన్నిదిగా మనకు తోడువయ్యారు. పాదయాత్ర చేసెను, ప్రజల మేలు కోరెను, జగనన్న ఆరోగ్యశ్రీ అమలు చేసెను, ముసల ముడక వారికి పెన్షన్లు పెంచేను, వడ్డీ లేని రుణాలను ఈ మహిళలకి ఇచ్చాను. అటువంటి మన ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి. జగనన్న మనకు అండగా ఉంటే ఎన్నో వస్తాయి. జగనన్న పాలన మళ్ళీ రావాలి. జగనన్న పాలన మనకు తోడు రావాలి. జై జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా చేశారు? మరి ఆయన పెట్టినోళ్ళకే పెట్టాడు, పెట్టినోళ్ళకి పెట్టలేదు. ఆయన ఎవరు పదవులు చేసినా ఈయన మాత్రం స్వయంగా చేతులకు వచ్చేస్తున్నాయి, ఎవరి పుస్తకాలు కాళ్ళకి వచ్చేస్తున్నాయి. మధ్యన దోపిడీలు లేరు, దొంగలు లేరు, దోపిడీలు లేరు, ఎవరి పుస్తకాలు వాళ్ళకి స్వయంగా వచ్చేస్తున్నాయి. మహిళలకి ఎంతో మేలు చేస్తున్న మహానుభావుడు. అటువంటి మహానుభావుడిని లేనిపోని మాటలు అనుకుంటే ఎన్నో వస్తాయి. ఆయన నమ్మరాదో అంతే. జగన్ గారికి బాగా చేశారా లేదా చంద్రబాబు గారు బాగా చేశారు? జగన్ గారి పాలనే బాగుంది. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఆయనకి ఎవరు వేయరు కదా. ఎందుకని? ఈ సినిమా యాక్టర్లో తెరబొమ్మ నాకలా పాట పాడే డ్యాన్స్ అయినా సరిపోతాడు ఆయన. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా సినిమా యాక్టరే కదా. సినిమా యాక్టర్ అయినా ఆయన పెట్టిన పదవి తెలుగుదేశం పేరు అయినా వచ్చింది. తెలుగుదేశా అదే పదము. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి. ఆయనతో సాటి లేరు అంతే. సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఎందుకు లేదు? కాలకాడికి వస్తున్నారు, కాలకాడికి వచ్చి తెల్లారిందే పంచాయతీ చుట్టూ తిరిగేవారు ఉన్నారు పింఛన్ల కోసం. కానీ వాళ్ళ వల్ల ఉంది సౌఖ్యం ఉంది. ఇంటింటికి రేషన్ ఇచ్చేది, ఇంటింటికి రైస్ తీసిస్తున్నారు, ఫ్రీ కోటా ఇస్తున్నారు. ఇన్ని పథకాలు చేసినప్పుడు మనం ఎందుకమ్మా ఆయన మేలు లేనుకొని మాట్లాడుకోవడం? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మాలి, ఆయన రావాలి, పేదల కన్నీరు చూడాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్తారని అంటున్నారు ప్రతిపక్షం. ఎవరు ఉత్తిది వాళ్ళ బాబాయ్ కేసులో ఏమంత వ్యర్థం. అది ఉత్తిది అంతే. రేపు 2024 ఎలక్షన్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు. బలదురుగా అయిపోతారు వాళ్ళు. గెలవరు. ఎందుకని? మోసం దగా అన్నీ ఉన్నాయి. ఇది మోసం లేదు, దగా లేదు, ఏమీ లేదు. స్వయంగా జరుగుతుంది, ఎదుర్కొంటా చూస్తున్నాం కదా. ఇన్నాళ్ళు పిల్లలకి వేసారటి, పిల్లలకి ఏమో ఇసువరేడు, అమ్మఒడి కానీ ఇక నేను ఇసువరు కాదు. ఈయన వచ్చాక మొత్తం అన్నీ బాగున్నాయి సన్న, అన్నీ బాగున్నాయి. ముద్దు పెట్టి వెళ్ళేందుకు అతను గెలిచాడే వాటికి మాకు అందరికీ ఉపాధి పథకం బాగా చేసినాడు. కాలపైలు కూడా బాగానే డబ్బులు కూడా ఎక్కువగానే వచ్చాయి. అంటే ఇప్పుడు ముద్దులు పెట్టిండి, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు. గుద్దులు లేవు, బాగా చేశాడు. మాకు గుద్దులేదు. చక్కగా 48 సంవత్సరాల వరకు 18,000 పడ్డాయి. అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, ఆటో వాడు డబ్బులు పడుతున్నాయి. తెలిసి డ్వాక్రా మాఫీలు అందరికీ కూడా డబ్బులకి బాగా చేస్తాడు జగన్. అని చేత మళ్ళీ పసుపు రావాలంటే మట్టుకి జగన్కే మేము ఓటేస్తాం. అలాగని చెప్పి 16 సంవత్సరాలు పెట్టి కాలపైన చేస్తున్నాం. వాళ్ళకి పింఛనీ ఇమ్మని మాకు 60 వచ్చేస్తుంది. అర్థమైందా? కానీ మాకు పింఛనీ కావాలి. కాలపైన వాళ్ళకి అందరికీ కాదు, మాకు కాలపైన 16 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. ఉపాధి
అది మోడీ పథకం కదా. అది మోడీ జగన్ కూడా ఉంది, ఇద్దరు కలిసి చేసింది ఇది. మరి జగన్ తండ్రి చెట్టాడా ఆ పథకం ఇది, జగన్ తండ్రి ఎట్టింది ఇది రాజశేఖర్ రెడ్డి. అంత జగన్ మోసం పరిపాలన, మోసం ఏమీ లేదు. కొడుకు చాలా బాగా చేశాడు, అందరికి ఇచ్చాడు డబ్బు. కన్న కొడుకన్నా చూడలేదు ఏంటి, కన్న కొడుకు ఎట్టడు. అలాంటిది అతను దొరుకుని ముసలోళ్ళు ముడగోలు ఇచ్చిన వాళ్ళకి 3,000 భర్త పోయిన వాళ్ళకి 2,700 రూపాయలు నెల రాబోతు తలుపులు కొట్టేస్తుండ్రు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటారు? ఎక్కడి నుంచి మరి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు మనకి ఏం తెలుసు. రాష్ట్రాన్ని కాపాడుతుండ్రు, కాపాడుతున్నాడు. మరి రాష్ట్రాన్ని కాపాడలేదా? నేత గూళ్ళు వేసి ఇద్దరు. మరి రాజధాని ఎక్కడ ఉందంటారు? రాజధాని రాజ్యం ఇక్కడే ఉంది. మరి రాజధాని అదే మరి జగన్ తరపునే ఉంది. ఎక్కడుంది? ఉన్నది, అందరూ నిలబెడతారు ఇదే రకంగానా. జగన్ మాత్రం చెయ్యకపోవడం ఏం లేదు. అంటే మనకి రాజధాని అవసరం అంటారా, అవసరం లేదంటారు? రాజధాని అంటే ఏదో తెలుసా? నాకు తెలియదు మరి రాజధాని అనేది మనకు తెలియదు. తెలుగా హిందీగా నాకు ఏడు తెలుస్తుంది. రాజధాని అంటే మనం తెలంగాణలో కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ మనకి రాజధాని. అది వెళ్ళిపోయింది కదా, మనది తెలుగుదేశం, మనది వెళ్ళిపోయింది. ఇప్పుడు విడిపోయిన తర్వాత మరి జగన్ వచ్చాడు, మనకు ఒక రాజధాని ఉండాలి కదా. అది కట్టించండి మీరు అందరూ కలిసి. అది ఎక్కడ మరి వైజాగ్ సైడ్ నేతలేంటి ఇటు సైడు మెరకనో కట్టించేయండి. చంద్రబాబు గారు అమరావతి లాంటి, జగన్ గారు కాదు వైజాగ్ అంటున్నారు. వైజాగ్ అయినా పర్లేదు, చక్కగా ఇప్పుడు ఎన్నాళ్ళు తిరిగి అక్కడికి వచ్చి చూసాను వస్తాం కలగొండు. తుఫానుతో కొట్టుకుపోయింది రాజధాని, మళ్ళీ మెర సైడ్ కట్టించేమాను, అక్కడ కట్టించమని జగన్ అంటున్నారు. ఈ దగ్గర 12 ఎకరాలు 13 ఎకరాల్లో కట్టించేమాను. జగన్ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయని అంటున్నారు. జగన్ రానిచ్చగా బావా, మరి అన్నీ ఇచ్చినాడు ఈడ. ఇప్పుడు పొద్దున్న 7 గంటల కానించి 4 పేర్లు తిరుగుతున్నాయి. 4 పేర్లు తిరిగి టీవీ ఆడతాడు, కరెంటు బిల్లు రాదా. ఆడి మన అన్నిటి నా జగన్ కొడుకు మన అన్నిటి పద్ధతి, అది పద్ధతి కాదు కదా. కొడుకు ఏంటి అలాగే కరెంటు బిల్లు పెంచేనాడు, సొబ్బులు పెంచేనాడు, నూనె పెంచేనాడు, అంటే పద్ధతి కాదు కదా అది. అలాగే అనకూడదు. ఆడు ఎక్కడ ఎన్ని బాధలు పడి మా అలాంటి ముసలికి ఎడుతున్నాడు. రాష్ట్రం మొత్తమే నెట్టుకొస్తుండవు, రాష్ట్రం మొత్తమే నెట్టుకొస్తుండో లేదా చెప్పు నువ్వు. అది జగన్ బాబుకు వందనాలు, జగన్ బాబుకు వందనాలు. బాగా వచ్చిన కానించి మనకేమో మంచి పనులు చేస్తున్నాడు. బాగా వచ్చి 18,000 ఎత్తున్నాడు, పనికిరాని వాళ్ళకి 18,000 ఎత్తున్నాడు, తర్వాత అమ్మఒడి ఎత్తున్నాడు, తర్వాత పింఛని పెంచాడు, ఇంకా ఎన్నెన్నో జగన్ బాబు మంచి పనులు చేశాడు. బాబు చాలా మంచి పనులు చేశాడు. దాని తోడికి బాబు మాది ఇలాగ చెరులో మాకు వాటా ఉంది బాబు, అది కూడా ఈ చంద్రబాబు మరి వర్మ గారు లాగేసుకున్నారు. మాకు అది కూడా మరి ఇప్పించండి బాబుయా, మళ్ళీ ఓట్లు మీకే వేసేస్తాం బాబు. జగన్ బాబు నా కొడుక, నువ్వు మళ్ళీ గెలాలని మేము వేసిపోక ప్రార్థన చేస్తున్నాం బాబుయా, నువ్వు గెలాలి బాబు. ఎంతో ముసలోళ్ళకి మంచం మీద ఉన్న ముసలోళ్ళకి పింఛని దగ్గరికి ఎట్టుకెళ్ళేసేలాగా ఇచ్చి చేతిలో పెట్టేలాగా వాలంటీర్లు కూడా చేసావు బాబు. నువ్వు గెలిచావు కానీ బాబు, మీ నాన్నగారు ఎలాగైతే మంచి పనులు చేశారో బాబుయా, అలాగే మీరు మంచి పనులు చేస్తున్నావు కొడుక. మళ్ళీ మీరు గెలాలని మేము వేసిపోక ప్రార్థన చేస్తున్నాం బాబు. మాకు అన్నీ మంచి పనులు చేస్తున్నావు బాబు, నువ్వు సుఖంగా గెలాలి బాబు కొడుక. మాకు ఇల్లులు కూడా ఇచ్చారు, భూములు కూడా ఇచ్చారు బాబు, అవి కూడా కట్టుకోడానికి చాలా మందికి సహకారం చేస్తున్నారు, కొట్టుకుంటారు. మీరు చెయ్యి అందించండి బాబు, మీరు గెలాలి బాబు, మీరే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం బాబు. జై జగన్ బాబు గారు, జై జగన్ బాబు గారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉండేటప్పుడు చంద్రబాబు గారు మమ్మల్ని గుర్రాలతో కానీ దొక్కిచ్చేసారు బాబు. మీటింగ్లో రమ్మని గుర్రాలతో కూడా దొక్కిచ్చేసారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మీటింగ్కి వెళ్ళాము, మీటింగ్లో పెట్టే చెదిరిపోయి గోడలు దాటేసేసి కోళ్ళు ఇరిగిపోయిలో బారిపోచ్చేసాము. జగన్ బాబు మీటింగ్లకి రమ్మన్నా సేవాలు మీటింగ్ పెట్టారు. జగన్ బాబు మీటింగ్కి వెళ్ళాము, పలా ప్యాకెట్లు, అన్నము, కోడి మాసంతో మాకు మంచి భోజనం పెట్టారు జగన్ బాబు. తిన్నాము, మంచి ప్యాకెట్లు, కార్లు, మంచి సాగరాలు చేశారు. ఆ మీటింగ్లోకి వెళ్ళాము. మా బాబు చెరువు మాకు మరి మేము పేదోళ్ళం బాబు. జగన్ బాబుకి వందనాలు ఎట్టి కాళ్ళకి దండం పెట్టి చెప్పుకుంటున్నాను. మా నోటుగారిది లాగేసుకున్నాడు వర్మగారు బాబు. పెండింగ్ దొరబాబు గారు కూడా ఆ వర్మగారికి సాకారం అయిపోయాడు. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు, తిరగని చూడట్లేదు, ఎక్కని పెట్టలేదు. ఎంత దూరం వెళ్ళామో బాబు, అది మాకు తక్కువలా చేయమని జగన్ బాబుని అడుక్కుంటున్నాను బాబు. మేము పేదవాళ్ళం, లేబరం
పూట ఉంటే పూట గంజి లేని వాళ్ళు మమ్మల్ని ఇంత బాధ పెట్టారు. గంజి లేకుండా కొడుకు లేకుండా కాకినాడ కలెక్టర్ ఆఫీసులు అంట ఎంతలకో తిరిగాం బాబయ్య. తిరిగాం కానీ అది మాకు ఇంకా చేతికి రాలేదు. జగన్ బాబు ఏమన్నా విజయవాడ దాకా కూడా వెళ్ళాము. జగన్ బాబు వచ్చాడని రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రి వెళ్తే మమ్మల్ని కలనీకుండా చేసి పోలీసులు ఎస్ఐలు ఏకమై మమ్మల్ని కొట్టేశారు. జగన్ బాబు దగ్గరికి కలుచుకుని మా కట్టసకాలన్నీ చెప్పుకుందాం అనుకున్నాము. పోలీసు వాళ్ళతో కొట్టించేశారు బాబు మమ్మల్ని. పోలీసు వాళ్ళతో కొట్టించేసి గొల్లపోటు స్టేషన్లో పెట్టి గ్యాన్ ఎక్కించేసి కొట్టించేశారు. లేకలేకపోయాము. అప్పటికప్పటికి నాకు గుండెల్లో బాధ వచ్చేసింది బాబు. పోలీసు వాళ్ళు పొడి చేశారు, నన్ను కర్రలు ఇచ్చుకుని పొడి చేశారు. మళ్ళీ పెట్టి ఈడ్చేశారు బాబు. జగన్ బాబు నీకు వందనాలు కొడుక, మమ్మల్ని అన్ని పురాకులు పెట్టారు కొడుక, మళ్ళీ నువ్వు గెలాలి బాబు. మాకు మంచి పనులు మీరు వచ్చిన కాడి నుంచి మాకు ఏ లోటు లేదు బాబు. కోటా బియ్యం కాలకాడకు వస్తున్నాయి, అన్నీ కాలకాడకు వస్తున్నాయి. మాకు ఏ లోటు లేదు, ఏ కొదువు లేదు. మాది కొత్తపల్లి మండలం, జొన్నల గరువు మాది. చిన్న పేట, చిన్న గ్రామం అది. బాబు కొడుకా నువ్వు మాకు మంచి పనులు చేయి బాబు. బాబు వందనాలు బాబయ్య. జగన్ బాబు జై జగన్ బాబు, జై జగన్ బాబు. మళ్ళీ 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 గెలాలి మంచి జగన్ బాబు. కొత్తపల్లి మండలం జొన్నల గరువు, ఎండపల్లి శివారు, జొన్నల గరువు. అయినా మీరే రావాలని మేము కోరుకుంటున్నాం బాబు. మళ్ళీ సీఎం మీరు అవుతారని కోరుకుంటున్నాం బాబు. మేము చాలామంది అందరూ లేబరమే బాబు. మేము లేబర్ అయినా సరే మాకు అన్నీ కూడా సదుపాయంగా చేసి పెడుతున్నావు. మాకు అన్ని కాళ్ళకాడ తెచ్చి పెడుతున్నావు బాబు. కోటా బియ్యమే కాదు, రైతు భరోసా కాదు, మొత్తం చాలా పింఛనే కాదు, అన్నీ మా కాళ్ళకాడికి వస్తున్నాయి బాబు. మధ్యలోనూ వాళ్ళు మాత్రం కొంతమంది తీసేసుకుని వచ్చేది 10 వంతులు అయితే ఒక వంతు కూడా ఇంటికి ఇచ్చేవారు కాదు బాబు. నీ దయ వల్ల అన్నీ మాకు చేతికి అందుతున్నాయి బాబు. మీరే రావాలని మేము కోరుకుంటున్నాం బాబు. జగన్ బాబు జై జగన్, జై జగన్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు అయితే మాకు ఏం పెద్దగా ఉపకారాలు ఏం జరిగిపెట్టలేదు. ఇలాంటి పథకాలు అయితే లేవండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు అయితే లేవండి. ఏదో మహిళలకి ఏదో చేసేవారు కానీ ఇప్పుడు జగన్ చేసినట్టుగా చేయలేదండి. 7 రూపాయలు ఇచ్చేవారండి జగన్ గారు. అలాంటి ఎందుకు లేదండి బాబు, ఉన్నదండి. అన్నిటికి ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత సహకారాలు చేస్తున్నారు తెలుసండి. ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు. చిన్నపిల్లల్ని పెట్టుకుని పురటాలు కూడా ఇళ్ళకి ఇంటింటికి తిరుగుతున్నారు. వాలంటీర్లు సచివాలయంలో కూడా జరుగుతున్నాయండి. ఎక్కడ ఎందుకు జరుగుతలేదండి? ఇంటింటికి రేషన్, ఇంటికి వచ్చేస్తున్నారు బాబు. అది బాగానే ఉందండి. రేషన్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. మాకేమీ లోటు లేదండి. చాలా బాగా చేస్తున్నారు. కానీ మళ్ళీ కోరుకుంటున్నాం జగన్ గారే రావాలని. అంటే రేపు 2024 ఎలక్షన్ ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? జగన్ గారే సీఎం అవ్వాలని. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు. జగన్ గారిని ఓడించాలి. ఏమండి వాళ్ళ గురించి కదా మేము ఆలోచించుకుంటా లేదండి. జగన్ గారి గురించి ఆలోచించుకుంటున్నాం. ఎక్కువ ఆలోచిస్తున్నామండి. దేవుని కూడా అడుగుతున్నామండి. మళ్ళీ జగన్ గారే రావాలి. మాకేం సమస్య లేవండి బాబు. ఆయన రావాలని కోరుకుంటున్నాం. వీళ్ళు స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు కూడా పునాదులు కడుతున్నారు, ఇల్లు కూడా కడుతున్నారు. ఇంకా చాలా ఉపకారాలు చేస్తారని ఇంకా మేము నమ్ముతున్నాం. ఇంకా చేస్తారని లేకండి